అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చంద్రుడిపై రోవర్ దించితేనే చాలనుకుంటాం, అడుగు పెడితే అబ్బో అనుకుంటాం. కానీ ఎలాన్ మస్క్ మనలా అనుకోవట్లేదు. మనలా అనుకుంటే అతడు మస్క్ ఎలా అవుతాడు? అందుకే మన మెదళ్లలోనే మెదిలే ఆలోచనలని మించి ఆలోచించాడు. 10 ఏళ్లలో చందమామపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మిస్తానంటున్నాడు. అసలు మూన్ ఏంటి? దానిపై ఎలాన్ మస్క్ ప్లాన్ ఏంటి? ఎలాన్ మస్క్ అంటేనే ఇంపాసిబుల్ మిషన్, ఈజీగా పాసిబుల్ చేసే కటౌట్. అంతా ఆకాశం వైపు చూసి మురిసిపోతుంటే ఆకాశంలో ఉన్న చంద్రుడిపై ఇళ్లను ఎలా కట్టాలా అని ఆలోచిస్తుంటాడు మస్క్. చంద్రుడిపై రోవర్ దిగటమే గొప్ప అనుకుంటున్న ఈ కాలంలో రాబోయే 10 ఏళ్లలో అక్కడ ఏకంగా ఓ స్వయం సమృద్ధితో కూడిన నగరాన్ని నిర్మిస్తారని ప్రకటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మార్స్ పై మానవ ఆవాసాల ఏర్పాటుని టార్గెట్ గా పెట్టుకున్న మస్క్ ఇప్పుడు తన ప్రణాళికల్లో కీలక మార్పు చేసినట్లు తెలిపారు. రాబోయే 10 ఏళ్లలోపే చంద్రుడిపై స్వయం సమృద్ధితో కూడిన నగరాన్ని నిర్మించడంపై స్పేస్ ఎక్స్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు. అంగారకుడితో పోలిస్తే చంద్రుడిపై నగరాన్ని నిర్మించడం చాలా వేగంగా సాధ్యమవుతుందని తెలిపారు మస్క్. అసలు చంద్రుడిపై నగరం నిర్మించడం సాధ్యమేనా? ఎలాన్ మస్క్ మనందరికీ ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చూపించాలనుకోవట్లేదు. ఆయన దృష్టిలో భూమి వెలుపల మానవ మనుగడ సాగాలంటే చంద్రుడు ఒక ట్రాన్సిట్ హబ్ కావాలి, అది మూన్. రాబోయే 10 ఏళ్లలో చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయటమే అతని విజన్. అక్కడి సహజ వనరులను వాడుకుంటూ తనకు తానుగా విస్తరించుకునే నగరాన్ని నిర్మించటమే లక్ష్యం. స్పేస్ ఎక్స్ తయారు చేసిన అతి పెద్ద రాకెట్ స్టార్ షిప్ ఈ మిషన్ లో కీలక పాత్ర పోషించనుంది. మానవ నాగరికత భవిష్యత్తును కాపాడటానికి చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేయటమే వేగవంతమైన సులువైన మార్గమని మస్క్ అంటున్నాడు. చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ అంటే మామూలు విషయం కాదు. దాన్ని నిర్మించేందుకు భూమి నుంచి ఇటుకలు, సిమెంట్ మోసుకెళ్లటం సాధ్యం కాదు. అందుకే మస్క్ ఇన్సిట్యూ రీసోర్స్ యూటిలైజేషన్ అనే టెక్నాలజీ వాడుతున్నారు. చంద్రుడిపై ఉండే మట్టిని ఉపయోగించి 3D ప్రింటింగ్ ద్వారా భవనాలను నిర్మించే ఆలోచనతో ఉన్నారు. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచుని నీటిగా మార్చడం, ఆ నీటి నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ వేరు చేసి రాకెట్ ఇంధనంగా వాడటం, సోలార్ ఎనర్జీని నిరంతరం ఒడిసిపట్టి విద్యుత్ తయారు చేసే భారీ సోలార్ ఫార్మ్స్ ఏర్పాటు చేయాలనే ప్రణాళికలున్నాయి. చంద్రుడిపై సిటీ అనేది మస్క్ అసలు లక్ష్యం కాదు. అతని అసలు టార్గెట్ మార్స్. చాలా ఏళ్లుగా మస్క్ మార్స్ ని ఓ వలస రాజ్యం చేయాలని ఆలోచనతో ఉన్నాడు. అయితే దాన్ని చేరుకోవటంలో టెక్నికల్ టైం, ముఖ్యమైన సవాళ్లుగా ఉన్నాయి. అంగారకుడి దగ్గరకు వెళ్లాలంటే గ్రహాల అనుకూలత కోసం 26 నెలలు ఆగాలని, ప్రయాణానికి 6 నెలలు పడుతుంది. దీనివల్ల టెక్నాలజీని పరీక్షించటం, మౌలిక సదుపాయాలను నిర్మించటం చాలా నెమ్మదిగా, కష్టంగా మారుతుంది. అదే చంద్రుడిపైకైతే అనేక ప్రయోగ అవకాశాలుంటాయి. ప్రతి 10 రోజులకోసారి స్పేస్ క్రాఫ్ట్ పంపొచ్చని, ప్రయాణానికి కేవలం 2 రోజులే పడుతుందని అంటున్నాడు. దీనివల్ల నగర నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయొచ్చన్నారు. ఇంజనీర్లు వ్యవస్థలను పరీక్షించడానికి, వైఫల్యాల నుంచి నేర్చుకోవటానికి, డిజైన్లను వేగంగా మెరుగుపరచడానికి చంద్రుడే బెటర్ అనే ఆలోచనతో ఉన్నాడు మస్క్. చంద్రుడిపై నగరం నిర్మిస్తే అది మార్స్ మిషన్ కు ఓ ప్రాక్టీస్ లా ఉపయోగపడుతుంది. భూమి మీద ఏదైనా విపత్తు సంభవిస్తే మానవ జాతి అంతరించిపోకుండా ఉండాలంటే వేరే గ్రహాలపై నివాసాలు ఉండాలని ఎలాన్ మస్క్ బలంగా నమ్ముతాడు. మానవాళిని బహుళ గ్రహ జాతిగా మార్చే మార్గం ఇప్పుడు చంద్రునిపై ఇంటికి చాలా దగ్గరగా ప్రారంభమవుతుందని మాస్క్ చెప్తున్నారు. నాసా నిర్దేశించిన ప్రణాళికల ప్రకారం ముందుగా చంద్రునిపైకి వెళ్లి అక్కడి నుంచి అంగారక గ్రహానికి వెళ్లటానికి మూన్ లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించాలనేది నాసా ప్లాన్. ఈ మార్పు ప్రధానంగా వేగం, లాజిస్టిక్స్, మానవాళి దీర్ఘకాలిక మనుగడను నిర్ధారించే ఆవశ్యకతతో ముడిపడి ఉంది. భూమిపై నిలబడి చందమామని చూడటంలో తప్పులేదు. చంద్రుడిపై అడుగు పెట్టాలనుకోవడంలోనూ తప్పులేదు. కొంచెం రిస్క్ అయినా చేసేయచ్చు.
కానీ చంద్రుడిపై ఓ నగరాన్ని నిర్మించాలనుకోవడమే కాస్త ఓవర్గా అనిపిస్తోంది కదూ. కానీ మస్క్ తలుచుకుంటే ఎంత రిస్క్ అయినా చేసేస్తాడు. స్పేస్ ఎక్స్తో ఆకాశాన్ని అందుకున్న అతను ఇప్పుడు చంద్రుడిని గురిపెట్టాడు. మరి మస్క్ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎప్పుడూ సామాన్యులకు అతిగానే అనిపిస్తాయి. కానీ గతంలో అతను సాధించిన విజయాలను చూస్తే ఈ మూన్ సిటీ కళ కేవలం ఊహ అని కొట్టిపారేయలేం. పైగా మస్క్ ఒంటరిగా ఏమీ చేయటం లేదు. నాసా తన ఆర్టెమిస్ మిషన్ కోసం స్పేస్ ఎక్స్ ని భాగస్వామిగా ఎంచుకుంది. చంద్రుడిపై మనుషులను దించడానికి హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ కాంట్రాక్ట్ మస్క్ కంపెనీకే దక్కింది. చంద్రుడిపై నగరం నిర్మించాలంటే టన్నుల కొద్దీ సామాగ్రిని అక్కడికి తీసుకువెళ్లాలి. స్పేస్ ఎక్స్ తయారు చేస్తున్న స్టార్ షిప్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. ఇది 100 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. మళ్లీ ఉపయోగించడానికి వీలుగా తయారు చేశారు. ఇది విజయవంతమైతే రవాణా ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. అయితే ఇది అనుకున్నంత సులభం కాదు. కొన్ని కీలక సమస్యలున్నాయి. చంద్రుడిపై వాతావరణం ఉండదు కాబట్టి ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాల నుంచి మనుషులను రక్షించడమే పెద్ద సవాల్. అక్కడ మంచుని నీటిలా మార్చాలి, ఆక్సిజన్ తయారు చేసుకోవాలి. దీనిపై ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. చంద్రుడిపై ఒక నగరాన్ని నిర్మించాలంటే బిలియన్ల డాలర్లు అవసరమవుతాయి. డీప్ స్పేస్ రీసెర్చ్ కు చంద్రుడిని ఓ వ్యూహాత్మక మెట్టుగా చూస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. నాసా కూడా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు మానవ నివాసం, వనరుల వెలికితీత, శాస్త్రీయ పరిశోధనలకు మద్దతిచ్చే దీర్ఘకాలిక మూన్ మిషన్లను ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో స్పేస్ ఎక్స్ టార్గెట్ కూడా మారలేదని మస్క్ చెప్తున్నాడు. చంద్రునిపై శాశ్వత నివాస ప్రయత్నాలు ముందుకు సాగుతున్నప్పటికీ మార్స్ నగరాన్ని నిర్మించే పని 5 నుంచి 7 ఏళ్లలో ప్రారంభమవుతుందని మస్క్ సూచించాడు. చంద్రునిపై తొలి అడుగు వేయటం అనే వ్యూహం అర్థవంతంగా ఉంటుందని నిపుణులంటున్నారు. ఎందుకంటే ఇది అంతరిక్ష సంస్థలకు భూమికి దగ్గరగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్, టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ని డెవలప్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇక్కడ మిషన్లకు మద్దతు ఇవ్వటం ఈజీ. అవసరమైతే రెస్క్యూ కార్యకలాపాలు కూడా సాధ్యమవుతాయి. అంతరిక్ష ఆధారిత టెక్నాలజీలకు పెరుగుతున్న కమర్షియల్ మార్కెట్ తో పాటు శాటిలైట్ ఇమేజింగ్, డేటా సేవలు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు ప్రభుత్వ డిమాండ్ పెరగటం వల్ల అంతరిక్ష సంస్థలపై పెట్టుబడిదారుల ఆసక్తి ఈ మధ్య కాలంలో వేగంగా పెరిగింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఉన్న ప్రైవేట్ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతుంది. మస్క్ మూన్ ప్లాన్ గనుక సక్సెస్ అయితే భూమికి ఆవల మానవాళికి చెందిన మొట్టమొదటి శాశ్వత నివాసంగా చంద్రుడు మారొచ్చు. చివరికి అంగారక గ్రహం అంతకు మించి చేరుకునేందుకు అవసరమైన టెక్నాలజీని కూడా డెవలప్ చేయొచ్చు. అయితే మార్స్ పై సిటీ నిర్మించే ప్రణాళికలను కూడా పూర్తిగా విరమించుకోలేదని మస్క్ స్పష్టం చేశారు. రాబోయే కొన్నేళ్లలోనే మార్స్ నగరం పైన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి నాగరికత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై నగర నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు మస్క్. స్పేస్ ఎక్స్ టార్గెట్ ఎప్పటికైనా జీవాన్ని, చైతన్యాన్ని నక్షత్రాలకు విస్తరించటమేనని మరోసారి స్పష్టం చేశారు. మార్స్ కంటే ముందు చంద్రుడిపై పెద్ద అడుగులు వేయాలనే సంకల్పంతో ఉన్నారు. స్పేస్ ఎక్స్ పెట్టుబడిదారులకు కూడా ముందుగా చంద్రుడిపై మిషన్లకే ప్రాధాన్యమిస్తామని తెలిపినట్లు వార్తలొస్తున్నాయి. 2027 మార్చిలో చంద్రుడిపై మానవుల్లేని ల్యాండింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మస్క్ హిస్టరీ చూస్తే టెస్లాతో ఎలక్ట్రిక్ కార్ల రంగంలో విప్లవం తెచ్చాడు. స్పేస్ ఎక్స్ తో ప్రోటోటైప్ రాకెట్లను పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాబట్టి చంద్రుడిపై నగరం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా రాబోయే కొన్నేళ్లలో ఓ చిన్న రీసెర్చ్ ల్యాబ్ లా చూడటం ఖచ్చితంగా సాధ్యమనే టాక్ వినిపిస్తోంది. మస్క్ ఆలోచనలు అంతరిక్ష పరిశోధనల్లో వేగాన్ని పెంచాయి. మనం ఒకే గ్రహం మీద ఉంటే అంతరించిపోతామని, అదే మల్టీ ప్లానెటరీ జాతులుగా మారితే చిరకాలం ఉంటామన్నదే మస్క్ ఫిలాసఫీ. ఇప్పుడు టార్గెట్ అసాధ్యంగా అనిపించొచ్చు, కానీ ప్రయత్నించకపోతే అది ఎప్పటికీ అసాధ్యంగానే మిగిలిపోతుంది. అలా ప్రయత్నించి సక్సెస్ అయ్యేవాడే మస్క్.